కాకినాడ రూరల్కి వచ్చి పంతం నానాజీ గారు దెబ్బ మీదకి వచ్చి 72,040 ఓట్ల మెజారిటీతో వన్ సైడ్ విన్నింగ్ కూడుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది? ప్రజలు ఎంత కసిగా ఉన్నారో ఈ ప్రభుత్వం మీద ఈ తీర్పే నిదర్శనం. ఈ ల్యాండ్ మాఫియాకి, లిక్కర్ మాఫియాకి, ఈ రౌడీయిజానికి ఎంతటికి వ్యతిరేకంగా, గంజా మాఫియాకి ఎన్నటికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఇది. జనాలు కసిగా ఉన్నారంటారు. జనాలు చాలా కసిగా ఏదైతే వీళ్ళు భూములు దోపిడీ చేద్దారని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో దాని వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఓటేశారు కసిగా. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓటేశారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇప్పుడు మనం చూసుకుంటే ఎలక్షన్ నామినేషన్ ముందు చూసుకుంటే ఇక్కడ కాకినాడ రూరల్ టఫ్ ఫైట్ నడుస్తుంది అని అన్నారండి. కానీ ఈవెన్ ఈ రోజు చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకో 2-3 వేల మెజారిటీ మన నానాజీ గారు కొట్టారు. అసలు అది ఒక రికార్డ్ కింద చెప్పుకోవచ్చు. ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఒక ఎత్తు అయితే కాకినాడ రూరల్ మెజారిటీ అనేది ఒక ఎత్తు కింద వచ్చింది. ఈ రోజు కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు గెలిచారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు, ఇవే నానాజీ గారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా పనిచేసుకొచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది బాగా ఎక్కువగా ఉందనేటట్టు చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? ప్రభుత్వం మీద వ్యతిరేకత నానాజీ గారు 2019లో ఓటమి చెందినప్పటికీ కూడా అనుక్షణం కార్యకర్తల మధ్య నుండి సమన్వయం చేసుకుంటూ అందరికీ ఏ కష్టం వచ్చినా సరే ఎన్నుదన్నుగా ఉండి వాళ్ళని ప్రోత్సహించడం, నేనున్నాననే భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసాతోనే ప్రతి కార్యకర్త బయటకు వచ్చి ధైర్యంగా తిరిగి ఆయనకి సపోర్ట్ చేసి ఈ మెజార్టీ రావడానికి దోహదపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ఓపిక పట్టి రాజకీయాలు చేశారో నానాజీ గారు కూడా ఇక్కడ ఏ పదవి లేకపోయినా కానీ దాదాపు ఒక 7-8 ఏళ్ల నుంచి ఇక్కడ ఓపికగా రాజకీయం చేసుకుంటూ వచ్చారండి. ఆ ఓపిక అనేది ఈ రోజు ఖచ్చితంగా ఫలించిందంటారా? ఖచ్చితంగా హయ్యర్ మెజారిటీతో ఇవాళ కాకినాడలో హయ్యర్ మెజారిటీ నానాజీ గారు కొట్టారు. చాలా ఖచ్చితంగా అది 72,040 ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే నానాజీ గారి మీద నియోజకవర్గ ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు. చాలా బాధ్యత పెట్టారు ఆయన మీద. ఆ బాధ్యతని 100% ఆయన నెరవేరుస్తారంటారు. మరి ఇంత వ్యతిరేకత రావడానికి రాష్ట్ర వ్యాప్తంగానే చూసుకున్నా, మీ కాకినాడ రూరలే చూసుకున్నా సరే ఏంటంటారు? అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు ప్రజల్లో? మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైంది ఏంటంటే ఈయన ఎంతసేపు కూడా ఆయన సీఎం మాట్లాడుతూ ఏం చెప్పాడు, నేను అవ్వాతాతలు ఏమైపోయారు, ఈ అమ్మ ఒడి వేసాను, ఈ మా అక్క చెల్లెమ్మలు ఏమైపోయారు, ఇవన్నీ మాట్లాడాడు తప్ప నేను ఈ ఫ్యాక్టరీలు తెచ్చాను, ఇక్కడ రోడ్లు వేసాను, ఈ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేశాను, ఎన్ని ఉద్యోగాలు తెచ్చాను, ఇవన్నీ ఏమైపోయానని మాట్లాడలేదు అతను. నేను జనాలను ప్రభుత్వ డబ్బులతో కొనేసాను, అది అమ్ముడైపోయారు జనాలు, నాకేసేస్తారని ఆయన భ్రమలో ఉన్నాడు. కానీ కార్యకర్త ఈ జనాలు ఏమనుకున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా మాకు కావాల్సింది ఈ చిన్న చిన్న స్వల్ప ఉచితాలు కాదు, మాకు కావాల్సింది డెవలప్మెంట్, మా కుర్రోళ్ళకి ఉద్యోగం, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ని సరిగా అమలు చేయడం, ఇవన్నీ కావాలి తప్ప నువ్వు ఇచ్చి ఉచితాలు ఏం కాదు మాకు అని చెప్పారు. అది అంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తారనే సామెత మనం వెంటనే ఎక్కడ చూసుకున్నాం. పలానా హామీలు ఇచ్చారు, నెరవేర్చలేదు, రాజకీయ నాయకులు ప్రజలు మోసం చేశారు. కానీ ఈసారి ప్రజలు వైసీపీ పార్టీ నాయకులందరినీ మోసం చేశారని చెప్పొచ్చు అంటారా ఓపెన్ గా? అవి మోసం ఎంత అవుతుంది? ఆయన వేసిన డబ్బులన్నీ ఇచ్చినట్టు తీసుకుని జోగులో పెట్టి ఓటేస్తామని చెప్పి ఈ రోజు 11 సీట్లకే పరిమితం చేశారు. తమ్ముడు చెప్పేది ఈవేళ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు జనాలకు ఉచితంగా ఇచ్చినా జగన్ జేబులోంచి ₹1 ఇచ్చాడా? తన సొంత డబ్బులు కాదు. ప్రజలేంటి, మేము ట్యాక్సులు కడుతున్నాం, మా డబ్బులు మాకు ఇచ్చారు అనే ఇదిలో ఉన్నారు తప్ప జగన్ సొంత డబ్బులు ఇచ్చాడని ఏమనుకోలేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు 151లో తిరిగింది, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉందని అన్నట్టు ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే అరాచకమైన పాలన అనేది 5 ఏళ్లలో మనం చూసాం. మరి అంతటి దారుణ విజయాన్ని నుంచి ఈ రోజు అంతకంటే దారుణమైన పరాజయం పాలేరు. ఓన్లీ 11 సీట్లకి పరిమితం అయిపోయారు. అసలు అంటే అంత గర్వం చూపించడం మంచిది కాదంటారు ఓపెన్ గా చెప్పండి? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది 2019లో చంద్రబాబు నాయుడు కూడా చూపెట్టారు. అక్కడ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే దాన్ని కంట్రోల్ చేయడం మానేసి ఈయన పక్కన నవ్వేవాడు. ఇది నేను అంటే విమర్శ అవుతుంది, నేను బీజేపీ. అదే విధంగా ఇక్కడ 2019లో ఆ తీర్పు, ఆ విధమైన భాషని జనాలు యాక్సెప్ట్ చేయలేదు. 23 సీట్లు దించేశారు. ఇవాళ కూడా అదే భాషగా త్రిపులు కాదు, ఇంచుమించులో 5 రెట్లు ఎక్కువ మాట్లాడారు వీళ్ళు బూతులు.
ఆ బూతుల రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమోదించరనేది ఈ తీర్పు ఇది. అది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అనేది ఒక సునామీ సృష్టించింది. 164 సీట్లతో క్లీన్ స్వీప్ చేసిందంటే కారణం గేమ్ చేంజర్ కానీ, కింగ్ మేకరే కానీ, లేకపోతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డే కానీ పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. ఓపెన్ గా చెప్పాలంటే ఈ రోజు కూటమి అనేది బతుకుందంటే ప్రతి అభ్యర్థి లెగ్గాడు అని అంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బతుకున్నారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు జైలుకి వెళ్ళని పొత్తు అనేది పెట్టుకోవడం వల్ల ఈ రోజు ఇంత సునామీ సృష్టించిందని అంటారు. మీరేమంటారు దాని గురించి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని కలవక ముందు తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఉన్న దానికి ఎప్పుడైతే వీళ్ళు వచ్చి పొత్తు అన్నారో వెంటనే వెంటిలేటర్ తీసి పూర్తి ఆరోగ్యవంతమైన పార్టీగా బయటకు వచ్చేసింది. అంటే ఆ ఒక్క రోజు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద నిలబెట్టడం వల్ల జరిగింది అంటున్నారు. ఆ రోజే గెలుపు ఖాయమైపోయింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుని కలవడానికి వెళ్తుంటే ఆ రోడ్డు మీద నిలబెట్టడమే ఈ రోజు జగన్ వినాశనానికి కారణమైందని చెప్తున్నారు చాలా మంది. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా అదే. వీళ్ళు ఏదైతే అధికారం ఉందని అహంభావంతో విరవీగారో దాని వ్యతిరేకంగా ప్రజలంతా కూడా గట్టి సమాధానం చెప్పారు. ఇది నాట్ ఓన్లీ జగనే కాదు, రేపొద్దున ఇదే ఒరవడి దీన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వర గారు కానీ ఇటువంటి భాషని మాట్లాడుతుంటే నాయకుల్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత వీళ్ళ మీద కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల నుంచి కనీసం వార్డు మెంబర్ కాదు, పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, ఏ పదవి లేదండి. ఓన్లీ ఏ పదవి లేకపోయినా కష్టపడ్డ సొమ్ముని ప్రజలకు ఖర్చు పెడుతూ ఎంతో మంది చేత ఎన్నో మాట్లాడిపించుకున్నాడు. ఇప్పుడున్న మంత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ దాటలేవు, నీకు రాజకీయం చేయడం చేత కాదు, నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేవు అన్నారు. ఇవాళ ఈయన ఒక్కడు గెలిచింది కాక 164 మందిని గెలిపించి వాళ్ళు ఎదురు ఉన్న వాళ్ళందరినీ తొంగలకు తొక్కేనండి. నిజమేనంటారు? అది చాణక్యుడు మాట అన్నాడు, ఓటమి చెందినప్పుడే మన మిత్రులు ఎవరో శత్రులు ఎవరో తెలుస్తుందని. దాన్ని వడబోస్తాడు ఆయన. నా ఓటమిలోనే విజయానికి బాటలో వేసుకునే అవకాశం కలుగుతుంది. ఆ బాటలన్నీ ఆయన 5 సంవత్సరాలు వేసుకున్నాడు, దాన్ని ఫుల్ఫిల్ గా సక్సెస్ అయ్యాడు. అది ఓపెన్ గా అడుగుతున్నాను. ఒక చివరి మాట, మీ నాయకుడైన మీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఎమ్మెల్యే అయ్యారండి. చాలా ఏళ్ళు కష్టపడి ఒప్పుబట్టి ఈ రోజు ఎమ్మెల్యే అయ్యారండి. మరి ఆయనకి ఏదైనా మంత్రి పదవులు ఏదైనా అవకాశం దక్కే అవకాశం ఉందనుకున్నారా? మీరేమనుకున్నారు ఒక అభిమానిగా? ఖచ్చితంగా క్యాస్ట్ ఈక్వేషన్ లో ఖచ్చితంగా ఈయనకి మంత్రి పదవి వస్తుంది. ఈయన సీనియారిటీ ఇంచుమించులో 30 సంవత్సరాలు సీనియర్. ఈయన రాజకీయాల్లో సీనియర్. ఈయన ఎమ్మెల్యే అవ్వాలనేది డ్రీమ్ అయింది. ఆ డ్రీమ్ నెరవేరిపోయింది. మంత్రి అనేది భగవంతుడు ఖచ్చితంగా ఈయనకి అవకాశం ఇస్తాడు. మంత్రి అంటే ఏదైనా శాఖ కంటే ఆయన ఏ శాఖకు సూట్ అవుతారు అనే అదే అంతా కూడా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. అది ఖచ్చితంగా అయితే ఏదో ఒక అవకాశం అనేది దొరుకుతుంటారా? ఇంతకన్నా ఇంకా మంచి పొజిషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది.